కూడుతూ ఉన్నామా? సంఘముగా ప్రభువును ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉన్నామా? లేక సంఘం గొప్పలు చెప్పుకుంటూ ఒట్టొట్టి మాటలతో కాలక్షేపం చేస్తూ ఉన్నామా? ప్రియులారా, ఆలోచన చేయండి. ఇటు గొప్ప దర్శనము లేకపోతే, ప్రభు అయిన యేసు క్రీస్తును కూర్చిన దర్శనము లేకపోతే, ఆయన యొక్క వాక్యమును కూర్చిన అనుభవ జ్ఞానం లేకపోతే, ఆయన దేనికి ప్రాధాన్యత ఇచ్చి ఉన్నారు? అన్నిటికంటే ఆయన తన వాక్యమును ఆకాశంలో హెచ్చించి ఉన్నారు కనుక, ఆ వాక్యమే మనకు వెలుగై ఉన్నది కనుక, అక్కడి నుండి అది వెలుగు మన హృదయాలలో, అంతరంగాలలో, మన మార్గములలో ఆ దేవుని వాక్యం అనే జీవపు వెలుగు ప్రసరించకపోయినట్లయితే మనం ఎందుకు కొరగాని వారం అయిపోతాం. మన సంఘములు భ్రష్టు పట్టిపోతాయి. కనుక ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క వాక్యమును గౌరవించుదాం, ఆయన యొక్క ఆజ్ఞను శిరసావహించుదాం. ఆఖరిగా ప్రియులారా, మనం కలిగి ఉండవలసిన దర్శనము ప్రభు అయిన యేసు క్రీస్తును గుర్చిన దర్శనం. హల్లెలూయా! ఏ దర్శనం అండి? యేసు క్రీస్తును గుర్చిన దర్శనం. కొంతమంది దర్శనం అంటే ఏం చెప్తారంటే, ఈ సంవత్సరం 50 మంది విశ్వాసులు ఉన్నారంటయ్యా, వచ్చే సంవత్సరము 500 మంది కావాలండి. నేను మాత్రం 12 గంటలు హాయిగా నిద్రపోతానండి. ఏంటండి, 12 గంటలు నిద్రపోతాను. పొద్దున్న లేచిన కాడ నుండి ఎవరు బిర్యానీ ఇస్తారా, కోక్ డబ్బా ఎవరు తెచ్చిస్తారా, లేకపోతే KFC ఎవరిది తీసుకుపోతారా అని చూస్తూ ఉంటానండి. అంటే 50 మంది విశ్వాసులు ఉన్న సంఘం 500 మంది అవుతారా? స్తన్యమిచ్చు తల్లి తన బిడ్డను గారవించినట్లుగా మనము గారవించి ప్రతి పరిచర్యలో, ప్రతి విషయంలో మనము బాధ్యత కలిగి దేవునికి భయపడి, ఆయన సంఘం యొక్క విలువ అది నరకము యొక్కయు పాతాళ లోకము యొక్కయు ద్వారములు దాని ఎదుట నిలవలేవు అని ప్రభు చెప్పిన మాటలను మనం జ్ఞాపకం చేసుకోకపోతే, ప్రియులారా, మనం సంఘముల యొక్క ప్రాధాన్యతను గుర్తుపట్టిన వారం కాము. అది సత్యమునకు ఆధారమును స్తంభమునై ఉన్నది. If the world has to learn about the truth of God, it is through the church of God, because the church of Jesus Christ is the pillar and ground of the truth. సత్యము, సత్యమునకు ఆధారము దేవుని సంఘము, దేవుని ప్రజలు, దేవుని వాక్యము. ఇట్టి వాక్యమును విస్మరించి ఇవాళ మీరు ఏం చేస్తున్నారా అంటే, మా పిల్లలకు భలే నేర్పించామండి. ఏంటయ్యా నువ్వు నేర్పించింది? ఏంటంట? కొరియోగ్రఫీ. దిస్ ఈస్ నాట్ ఫౌండ్ ఇన్ గాడ్స్ వర్డ్, దిస్ ఈస్ ఫౌండ్ ఇన్ ద వరల్డ్. దిస్ ఈస్ ఫౌండ్ ఇన్ ద వరల్డ్లీ, ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ద వరల్డ్లీ పీపుల్. God doesn't want his people to dance. Israelites were very well at doing dances in the wilderness. Amen? Yes. God wants his people to quietly sit at his feet and learn the word of God. Amen? కనుక ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క పాదముల యొద్ద కూర్చొని, మరియా ఆయన పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధను వినుచూ ఉండెను. ఆయన బోధ వింటూ ఆయన పాదముల దగ్గర కూర్చుంటే, ఆయన పైన ఉన్నారు, మనం ఎక్కడున్నాం? పాదాల దగ్గర ఉన్నాం. పాదాల దగ్గర నుండి పైకి చూస్తూ ఉంటే ఎవరు కనపడతారు మనకి? యేసయ్య కనపడతారు. ప్లీజ్ సీ హిస్ ఫేస్. దయతో ఆయన ముఖాన్ని చూడండి. ఆయన ముఖాన్ని మనం చూద్దామండి. ఆయన యొక్క హృదయాన్ని చూద్దాం, ఆయన యొక్క ప్రేమను చూద్దాం.